సో ఇట్లాగా ఏదైతే మీకు ఐఐటి మద్రాసులో కొత్తగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి ఎక్కడ లేనట్టుగా అంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏవైతే మీకు జనరల్గా యూఎస్లో ఎలాగైతే మీకు కాలేజెస్లో ప్రీమియర్ కాలేజెస్లో మీకు ఎలాగైతే ఉంటాయో జనరల్గా కొంత బ్లెండింగ్ చేసి కొంత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకుని చేశారంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెకానిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుందండి అంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆటోమేటివ్ ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ కూడా మెకానిక్స్ అనేది జనరల్గా వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ అండి ఫర్ దర్ ఇంజనీరింగ్ కోర్స్ అండి ఈ మెకానిక్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఎలక్ట్రికల్కి మెకానికల్ చదివిన వాళ్ళకి ఎవరికి అవుట్డేటెడ్ కోర్సెస్ కాబట్టి ఇంకా తెలియకుండా అమాయకంగా చాలామంది స్టూడెంట్స్ మెకానికల్ చదవమంటారు సార్ మెకానికల్ చదివితే జాబ్లో వస్తుందా లేకపోతే అని అంటున్నారండి ఇదంతా ఆ రోజులన్నీ అవుట్డేటెడ్ అండి కోవిడ్కి ముందు ఎవడ చెప్పినా మాటలు మీరు వినొద్దు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సమూలంగా మార్పులు చెందుతున్నాయి కోర్సెస్లో కానీ ఇట్లా కానీ 10 ఏళ్ల క్రితం వాడు అమెరికా వెళ్ళాడండి వాడు చెప్పాడు ఇక్కడ చదివితే ఇక్కడికి వెళ్ళొచ్చని లేదా మాకు చుట్టాలు ఎవడో ఉన్నాడు వాడు చెప్పాడు మా ఇంటి పక్క కూడా చెప్పాడు ఇంతకుముందు ఎప్పుడు ఐఐటీలో చదివాడంట మొత్తం పోయినాయండి అన్నీ కొత్తగా లేటెస్ట్గా 2023, 24, 25లో చాలా సమూలంగా మార్పులు జరుగుతున్న దాంట్లో కోర్సెస్లో కూడా సమూలంగా మార్పులు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు కోర్సెస్లో సమూలంగా మార్పులు ఏంటి సార్ మీరు అనొచ్చు ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇదండి వర్డింగ్ ఈ ఇంటర్ డిసిప్లినరీ అనేది బాగా 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 పెరుగుతుంది అని ఒక డిపార్ట్మెంట్ కోర్స్ కాకుండా 3-4 డిపార్ట్మెంట్లు కలిపి కోర్సెస్ ఆఫర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎంయూలో తీసుకోండి మీరు అంటే ఏంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అయితే రోబోటిక్స్ తీసుకోండి మొత్తం 4 డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేసేస్తుంది మెకానికల్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది లేదా ఇంకోటి ఈసీ ఉంటుంది లేదా ఏఏ ఉంటుంది ఎంఎల్ ఉంటుంది అట్లా సో ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఏదైతే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ ఎప్పుడైతే మనకు బెటర్గా వస్తున్నాయో ఇండస్ట్రీకి అది అవసరం అండి ఇప్పుడు మెకానిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తి మెకానిక్స్ అయితే ఉత్తి మెకానికల్ అయితే ఎవడేస్తాడు ఉద్యోగం దేనికి పనికిరాడు సో అలా కాకుండా ఉత్తి ఎలక్ట్రికల్ చదివినా కూడా ఓల్డ్ సిలబసెస్లో వెంటనే సరే కొన్ని పెద్ద టాప్ కాలేజీల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప చిన్న కాలేజీలో వచ్చి ఎలక్ట్రికల్ పెద్ద ఏముంటుందని ఏమి ఉండదు సరే సపరేట్గా చెప్తాను నేను ఎలక్ట్రికల్తో మంచిదా కాదా పాత 2022కు ఉందన్నటువంటి వ్యక్తులు వేరండి వీళ్ళు కొత్తగా పెట్టిన కోర్సులు మీరు చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా వాళ్ళు కోర్సుని డిజైన్ చేశారంటే సరే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఇట్స్ డిఫరెంట్ స్టోరీ కొత్త కోర్సు ఆ బ్లెండింగ్ చేయడం కూడా చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా బ్లెండింగ్ చేశారండి అందు గురించి నేను సపరేట్గా దీని గురించి వీడియో చేస్తున్నాను లేకపోతే ఏముందండి చాలా ఏటిలో చాలా కోర్సులు కొత్త పెట్టారు ఎప్పుడు వీడియో చేయలేదు నేను యాక్చువల్గా